నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా లేడీ అఘోరి హల్చల్ చేస్తూనే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. తాజాగా కూడా లేడీ అఘోరి ఒక అమ్మాయి, ఎవరైతే యువతితో వర్షిణి అనే అమ్మాయితోటి ఇవాళ తెర మీదకి వస్తుంది. పెద్ద ఎత్తున దీక్ష ఇచ్చానని చెప్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో వర్షిణి కుటుంబం అనేక ఆరోపణలు చేస్తుంది. ఒకరిపై ఒకరు ఇవాళ కేసులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వర్షిణి కుటుంబం అఘోరి మీద కొంత ట్రాప్ చేసి మా అమ్మాయిని లేడీ అఘోరి లాక్కెళ్ళిపోయింది అని వాళ్ళు కేసు పెడితే మా కుటుంబ సభ్యులతోటి థ్రెట్ ఉందని ఇదే వర్షిణి అట్లాగే అఘోరి నెన్నెల పిఎస్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే కూడా కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం. అసలు యాక్చువల్గా ఏం జరుగుతోంది? వర్షిణికి అఘోరికి సంబంధం ఏంటి? మరోవైపు నిజంగా లవ్ ట్రాక్ నడుపుతోందా అఘోరి? సనాతన ధర్మం పేరుతో తెర మీదకి వచ్చినటువంటి అఘోరి ఇవాళ లవ్ ట్రాక్ పట్టిందా? ఎందుకు మిస్ ట్రాక్లో వెళ్తోంది? నిజంగానే ఆమె సనాతన ధర్మం కోసమే ఇదంతా చేస్తోందా? మొదట ఏదైతే సందేశం చెప్పిందో ఆ అనుసారంగా కాకుండా అనేక అంశాలు, ఒకసారి పోలీసుల మీద దాడులు చేయటం, మరోవైపు సమాజం మీద తిరగబడటం, ఇట్లా అనేక అంశాల మీద అసలు ఎందుకు లేడీ అఘోరి ఈ విధంగా ప్రవర్తిస్తోంది, ఏం జరుగుతోంది మాట్లాడడం. మనతో పాటు డిబేట్లో సీనియర్ రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్గా ఉన్నటువంటి కొత్త రవీంద్రరావు గారు జాయిన్ అవుతారు. కొద్దిసేపు నెక్స్ట్ లైవ్లో వాళ్ళ బ్రదర్స్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రవీంద్రరావు గారితో స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ ఈ లేడీ అఘోరి గురించి మనం మొదటి నుంచి చూస్తున్నాం, మొట్టమొదటి ఇంటర్వ్యూ చేస్తుంది కూడా మనమే. ఈ క్షణంలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఎక్కడ వేర్ వెంట్ రాంగ్, మిస్ ట్రాక్లో ఏమన్నా అఘోరి వెళ్తుందా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలకు ముందు ఈ అఘోరిగా చెప్పబడుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన లేడీయో జెంటో తెలియదు, కానీ ట్రాన్స్జెండరో తెలియదు, చాలా హల్చల్ చేసిన మాట వాస్తవం. అంటే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అఘోరీలుగా రియల్గా ఉన్నవాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చి సోషల్ మీడియాలో వీడియోస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వటం, అంటే పబ్లిసిటీ పెంచుకోవటం, వ్యూస్ పెంచుకోవటం, పైసలు లగ్జరీ లైఫ్ జీవించడం, ఇవి రియల్గా అఘోరీలు చేస్తారా లేదా అనేది మనం గతంలో చాలా సందర్భాల్లో విశ్లేషించుకున్నాం. రెండోది, ఈమె గతంలో అన్ని టెంపుల్స్ దగ్గర చాలా ప్రాంతాల్లో హల్చల్ చేసింది, చాలా భయభ్రాంతులకు గురి చేసింది. మూడో విషయం, సనాతన ధర్మ పరిరక్షణ అని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఫస్ట్ టైం మనకి వీడియో ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఆమె చేసే పనులకి, ఆమె చెప్పే మాటలకి ఎక్కడ పొంతన కుదరట్లేదని మనం గతంలో చాలా సార్లు భావించాం. ఈ రోజు మంగళగిరికి చెందిన ఒక అమ్మాయిని ఈమె ఏ విధంగా అంటే ఎట్లా మాయ చేసిందో తెలియదు కానీ తీసుకెళ్ళింది అనేది కేసు బయటకు వచ్చింది. అంటే ఇది పీక్స్కి వెళ్ళిపోయింది, ఈమె చేసే పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, వికృత శాస్త్రలో. దీన్ని మరి ఇటువంటి ఇక నుంచి అయినా కూడా ఇంకొక అమ్మాయికి జరగకుండా చూడాల్సిన అయితే అవసరం ఉంది. అయినప్పటికీ ఈ వర్షిణికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం మాట్లాడినప్పుడు పూర్తి వివరాలు మనకు తెలుసు. ఇదే అంశం సంబంధించి వాళ్ళ బ్రదర్ విష్ణు, ఎవరైతే ఈమె ఇన్ని రోజులుగా కాపాడి కొంత కేర్ టేకర్ ఉన్నాడో, విష్ణుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విష్ణు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తున్నాడు. విష్ణుతో తర్వాత నెక్స్ట్ మనం హర్షతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్లూజివ్ ఆడియో తోటి ఒకసారి విష్ణు మనకి కనెక్ట్ అవుతుంది. విష్ణుతో మాట్లాడదాం. నమస్తే విష్ణు, చెప్పండి అసలు ఏం జరిగింది? లేడీ అఘోరికి సంబంధించినటువంటి వ్యవహారం అసలు ఎందుకు, ఏం జరిగింది, ఎట్లా కనెక్ట్ అయింది, మీకు వాళ్ళకు ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి, సంబంధం ఏంటి? పరిచయం అయ్యామండి. నేను బతకడానికి నాకు కొద్దిగా ప్రాబ్లం అయ్యి యాక్చువల్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నా. ఆ లెఫ్ట్ అయ్యే క్రమంలో నేను ఇక్కడ ఉన్నట్ల ఆ టైంలో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అదే ఎవరైతే వర్షం ఉందో వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. అరే వెళ్ళరా అన్న, ఈ పిల్ల నేను వెళ్తా నేను కూడా ఈ పిల్ల కూడా వెళ్ళింది. దేనికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? టోల్ గేట్ దగ్గర కార్ ఆగిపోతే తనకి వెళ్ళింది. ఆ టైంలో కారు బాగాలేదు, ఆ కార్ అక్కడ పక్కన పెట్టించాడు. అక్కడే తిన్నారు, అక్కడే ఏదో థమ్స్అప్ లో డ్రింక్ లో తెప్పించుకున్నారు, తాగారు. అంతా అయిపోయిన తర్వాత ఉండడానికి ప్రాబ్లం కదా, మరి ఈఎంఐకి అయినా రోడ్డు మీద పడుకోలేదు కదా, నేను మా ఇంటికి వెళ్తానంటే నేను వస్తానని చెప్పి ఆవిడ ఇంట్లో రావడం జరిగింది. అలా కనెక్ట్ అయ్యారన్న. ఆ కనెక్ట్ అయిన తర్వాత వారం రోజుల క్రమంలో నేను వచ్చే ఇక్కడికి 2 రోజులు ఇక్కడే ఉన్నా, 2-3 రోజులు ఉన్నా. ఇటు కాదు ఇట్ట పంపించేయండి అని చెప్తున్నా కూడా ఆ పిల్ల పంపకుండా అట్టు పెట్టుకుంది. ఇందులో వాళ్ళ అమ్మ తప్పు సగం అయితే, సగం కూడా వాళ్ళ అమ్మ 30% అయితే 70% వర్షిణి చేసింది. అంటే వర్షిణి ఏం చేసింది? ఏమోనన్నా 2 రకాలుగా ఉంది. ఎట్లా అంటే వీళ్ళైతే పసరు పూసిందని, ఏదో ఇంట్లో పూజలు చేసిందని వీళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. లేదన్నా, నేను లాస్ట్ లో వచ్చాను, కొద్దిగా నాకు కనిపించింది ఇలాంటి ఇంట్లో చేయొద్దని చెప్పి మొత్తం బయటపడేసారు అన్ని. ఏదో కొద్ది నిమ్మకాయలు, ఏదో బొగ్గులు, చెత్త చెదారం తీసుకొచ్చి అన్ని రోడ్డు మీద తీసా. నాకు భయం ఉండదన్న ఇలాంటి వాటికి. ఎందుకంటే మేము కూడా అదే పరంపరలో తిరిగాం కాబట్టి మా గురువు గారి వల్ల మాకు అలాంటి భయాలు ఏం లేవు. కానీ ఇలాంటి వరస్ట్గా మా గురువు గారు ఎప్పుడు చెప్పలా. గురువులు అనే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, అవి నాకు అనవసరం. ఈ అమ్మాయి వచ్చి, ఎవరు ఈ లేడీ అఘోరి వచ్చి ఈ అమ్మాయి ఇన్స్పైర్ చేసి ఆయన మీద ఆ రోజు వీడియోలు పెట్టించింది. అందులో నిజం అబద్ధం పక్కన పెట్టండి, ఈ కర్మ నాకు అవసరం. రాజేష్ నాథ్ అఘోరి మీద ఈ వర్షిణితో వీడియోలు చేయించిందా?
అప్పటికి ఇన్స్పైర్ అయిందేమో నా డౌట్. అంటే కాదు అంటే రాజేష్ ఠాగూరి మీద ఈమెని ఎరేసిందా, వర్షిని ఎరేసిందా, ఎరేసి పంపించిన ఆయన దగ్గరికి? ఎరగాదు అది, డైరెక్ట్ ఒక ఎలిగేషన్ చేసేసింది. ఇప్పుడు నిజమంతా అబద్ధంతో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చెప్తున్నా ఆయన ఒక అకాడమీ హెడ్. అవును. సో ఆయన మీద మనం అభియోగం చేసినప్పుడు ఫస్ట్ మనం పిఎస్కి వెళ్ళాలి, లేదా ఆయన దగ్గర డైరెక్ట్ వెళ్ళాలి. నువ్వు మీడియా దగ్గరికి ఎలా వెళ్ళావు? నేను అదే అడుగుతున్నా, లేడీ గారు ఎందుకు చేశారు ఇంత అని. నేను ఇదంతా తప్పించుకోవడం కోసం, ఈ పెంట్ అంతా తీసేయడానికి ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తాడు, ఆయన శిష్యులు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు. చివరికి వేరే ఒక ఆయన లాయర్ ఫోన్ చేస్తే ఆ లాయర్ ద్వారా ఫోన్ చేపించి ఆ లేడీ ఎవరు బంద్ చేస్తావా, వచ్చి మళ్ళీ బాధమంటావా, తనకు ఒకసారి కొట్టే ఈ విషయం గురించి. దాడులు జరిగినాయి, చాలా దాడులు జరిగినాయి. దాడి వేరు, ఇది డైరెక్ట్ లైవ్ లో ఒక 100 లీటర్ రక్తం పోయేదా కొట్టించుకుంది నా చేత. ఆ వీడియో ఆల్రెడీ బిగ్ టీవీలో వైరల్ అయింది కదా. ఈమె ఇచ్చుకుంది నన్ను కొట్టారని. అప్పుడు కూడా కొట్టింది ఎందుకు? ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్. అమ్మాయి పడుకుని ఉంటే డ్రాయర్లు తీయటం, ముద్దులు పెట్టడం. వర్షిని ఏంటి, ఇంకొక అమ్మాయి ఉంది ఆద్యనాథ్ అని చెప్పి, ఆవిడ కొద్ది పెద్ద ఆవిడ, 50 ఏళ్ళు ఉంటాయి. జెంట్స్ స్కూల్. ఏం పేరు? ఆద్యనాథ్, అసలు పేరు స్వాతి. ఆవిడ కూడా గురు పరంపరలోనే ఉంది. ఆవిడ కూడా అన్ని తెలుసు. ఆ గురువు గారి దగ్గర నుంచి ఆవిడకి ఏదో డబ్బులు రావాలని గొడవలు కూడా జరిగింది అప్పుడు. ఈ అఘోరి దగ్గర నుంచి. ఈ అఘోరి కాదు, రాజేష్ రాజ్ అఘోరి గారి దగ్గర నుంచి డబ్బులు రావాలని సంథింగ్ ఏదో ఇష్యూస్ జరిగింది అప్పుడు. ఈ ఇష్యూస్ లో మధ్యలో లాగింది లేడీ అఘోరి, లాక్కొచ్చింది ఆవిడ. లేడీ అఘోరి ఏం చేసింది, ఈ పిల్లలు లాక్కొచ్చింది. ఇది ఒక చైన్ లింక్ అనమాట. మధ్యలో నేను సుతారం చూస్తా ఉన్నాను, తప్పుడు మొత్తం నా మీద లాగేది. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. ఇప్పుడు నేను ఇరుక్కున్నా, అన్ని చోట్ల నాకు ఎందుకు వచ్చిందానికి నేను డ్రాప్ అయిపోతున్నా. ఇరుక్కోవడానికి ఏముందిలే కథ, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు షామీర్పేట పిఎస్ లో. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని ఇచ్చాను కదండి. మీరు ఆలోచించండి, ఆమెతో పంపించడం కరెక్టా? ఒకసారి పైకి చెప్పండి. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఈ అమ్మాయికి అఘోరి అమ్మకే అడ్రస్ లేదు, ఎక్కడ ఉంటుందో ఎక్కడ తిరుగుతుందో తెలియదు. సార్ మీకు ఒక విషయం చెప్పనా, నేను 3 నెలలు ఆమెతో జర్నీ చేశాను. నా 3 నెలలు ఈఎంఐ కూడా ఆవిడే కట్టింది. మీతో అబద్ధం చెప్పలేను. నేను రికార్డింగ్ చేసి అందరి హ్యాపీ, నేను ఇస్తా కూడా ప్రూఫ్ ఇస్తా. నా అకౌంట్ 1,60,000 కొట్టింది. ఆ 1,60,000 1,14,000 రూపాయలు, 1,10,000 చిల్లర. నేను బిక్సీలో 6 మొబైల్స్ కొన్నాను. ఎవరికి కొన్నాను కూడా చెప్పే తీసుకొచ్చా, అన్ని అఘోరి అమ్మకే అని. వాళ్ళు కూడా స్టన్నయ్యారు, ఎక్కడ ఉన్నారు, మా ఇంట్లో ఉంది అని చెప్పా. అవునా అన్నారు. ఆవిడ అప్పట్లో ఏం చేసిందంటే ఏదో సంస్థానం పెట్టడానికి ప్లాన్ చేసింది. అక్కడ స్థలం కొని తను ఏదో అంటే గురువులు అక్కడ కడతారు, ఈవిడేమో ఆశ్రమం కడదామని ప్లాన్ చేసింది. అందులో ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే అన్నప్పుడు నేను దాన్ని కూడా క్వశ్చన్ చేసి, అమ్మాయికి మాత్రమే ఎందుకు పెట్టాలి, అబ్బాయిలు మనుషులే కదా, వాళ్ళు కూడా కట్టాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకటి సెకండరీ ఇష్యూ. ఆల్రెడీ ఒక ల్యాండ్ ఉంది, వాళ్ళకు 2 లక్షలు ట్రాన్స్ఫర్ కూడా చేసింది. అకౌంట్ లో 11 లక్షల రూపాయలు ఎలా ఖర్చు పెట్టింది మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంది. ఇవాళేమో నా దగ్గర 1 లక్ష కూడా లేవు, నా దగ్గర తినడానికి లేదని మాట్లాడుతుంది. అవి బ్యాంక్ అకౌంట్ ఇస్తే మొత్తం వస్తాయి. ఇప్పుడు వర్షని ఏం చేసిందో ఎవరికి తెలియదండి, ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. ఇందులో నలిగిపోతుంది అయితే నేను కాదు. ఇక్కడ ఇప్పుడు 3 నెలలు మీ ఇంట్లో ఉన్నారన్నారు కదా, ఏం చేసేది అఘోరి? మా ఇంట్లో లేరండి, 3 నెలలు బయట నాకు పరిచయం. ఏం చెప్తుందంటే నాకు వర్క్ చెప్తుందండి, పలానా చోటుకి వెళ్ళు, ఆ బీర్లు తీసుకో, పలానా చోటు ఉండు, అక్కడ పూజలు అవి మాట్లాడుకోవడం, అది పెద్ద పెద్ద రావడం, మాట్లాడటం, కారు బయట నిల్చోవడం, ఆ కారు వెళ్ళేదాకా మనం మాట్లాడటం, పోలీసులతో ఇబ్బంది లేక పోలీసులకు మాట చెప్పడం, ఇట్లాంటివి. తాగేదా బీర్లు? రోజుకు ఒక 50 తాగుతుందండి. 50 కేసు తెచ్చింది, కేసున్నారు కదా. కానీ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్ కనపడలేదు నాకు. అప్పుడు లాస్ట్ టైం ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే కదా ఆ రోజు హ్యాష్ ట్యాగ్ లో. అప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి కోణాలు బయటికి రాలేదు. ఒకసారి డ్రింక్ చేస్తే 6 నెలల పాటు బ్లడ్ లోనే ఉంటుందని నేను విన్నా. ఎక్కడ నిజం నాకు తెలియదు. ఇఫ్ షీ ఇస్ రెడీ, టేక్ ద ఛాన్సెస్. సరే, ఒకవేళ తాగుతుంది, ఇప్పుడు అంటే మీ హర్షతో ఎందుకు ఆ తరహా బిహేవ్ చేయాల్సి వచ్చింది? హర్షతో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, హర్ష మీద పడి కొరకటం, లాగటం, మీద పడి రక్కేయటం, ఇవన్నీ అసలు అంత స్థాయికి ఎందుకు వస్తుంది? అసలు ఒక లేడీ ఏదో సరదాగా చేశానని చెప్తుంది కానీ ఆ కాళ్ళు, ఆ చేతులు, ఆ ఆడించే క్రమంలో ఇదంతా నిజంగానే మాట్లాడుతుంది. నిజంగానే ఇదంతా నిజంగానే ఆవిడకి ఫీలింగ్స్ వస్తాయి. ఆవిడ మగోడే
ఖచ్చితంగా ఫీలింగ్స్ తోనే మాట్లాడతాడు, ఫీలింగ్స్ వస్తానే ఉంటే ఫీలింగ్స్ తోనే చేస్తాడు ఇదంతా. సో ఇప్పుడు వర్షిని కూడా ఇప్పుడు లోపరుచుకొని సెక్షువల్ గా హరాస్ చేస్తుంది అని మీరు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఏమన్నా? ఆరోపించేది ఏమన్నా, అది నిజమే కదా. అది ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య కూడా చూసారని చెప్పి ఆల్రెడీ మీడియాలో కూడా ఇచ్చాడు కదా. నా డౌట్ ఇది అంటే లెస్బియనా? ఎందుకంటే ఆమె ఇప్పటికీ అన్ని త్యాగం చేసినా అని చెప్తూ ఉంటది, అందులో భాగంగా అది కూడా త్యాగం అని చెప్తూ ఉంటది ఆమె. సార్ ఏదైనా ఒకటే సార్, మనం ఆరోపణ చేసే కన్నా కూడా ఆవిడని వచ్చి ఒకసారి వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఆవిడని టెస్టింగ్ కి వెళ్ళిపోమనండి. ఏముంది అక్కడ, తన బ్యాంక్ అకౌంట్ లో చెకప్ ఇచ్చేయమనండి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టింది. ఇప్పుడు నాకు కొట్టింది ఫోన్ పే లో కనబడతాయి మీకు, అక్కడ ఎక్కడ ఖర్చు పెట్టాను కూడా ఆ తర్వాత క్షణంలోనే మీకు తెలిసిపోతుంది కదా. 2-3 గంటల క్రమంలో మీకు అర్థమైపోతుంది కదా. మీరు నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ రోజు ఒక 10,000 పెడితే ఆ 10,000 ఏం చేశాను మీకు కనిపిస్తుంది. నేను మందు తాగను, నాకు సిగరెట్ అలవాటు లేదు, నాకు ఏ అలవాటు లేదు. సో నేను తాగడానికి నేను మందు అయితే తీసుకోను. సో మందు తీసుకుని ఆవిడ కోసమే తీసుకున్నాను. ఆవిడ సెల్ ఫోన్ ట్రాకింగ్ చూడండి, నా సెల్ ఫోన్ కూడా ట్రాక్ చేయండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్షిని మేజర్, పోలీసులు కూడా తన మేజర్, తను ఎవరితో వెళ్ళొచ్చు అని పోలీసులు కూడా చెప్తున్నారు అనేది కూడా కొత్త కోణం కదా ఇప్పుడు ఇక్కడ. ఇది పోలీసులు 23 ఏళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అదే కాదు బ్రో, తను మేజర్ కాబట్టి తన ఇష్టం కదా అని ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది. నేను మేజరు, నా ఇష్టం, వాళ్ళకి అంటే నాకంటూ వ్యక్తిగతంగా నాకు కొన్ని ఉంటాయి, నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నా పాటికి నేను వెళ్తాను, నేను ఈ ధర్మంలో వెళ్ళాలనుకుంటున్నా అనేది వర్షిని యాంగిల్. కరెక్టే గానండి. ఇప్పుడు ఏదైనా ఒక ఆటోవాడిని ప్రేమించిందను, లేదంటే చిన్న ఉద్యోగస్తులు ప్రేమించిందను, లేదంటే ఒక జర్నలిస్ట్ ని ప్రేమించిందను అంటే వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు, ఆటోవాడిని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆటోవాళ్ళు కూడా తక్కువ సంపాదించట్లేదు, 30,000-50,000 డాడీ అన్ని కలక చూస్తున్నాను నేను కూడా. ఎవరిని చేసినా ఒక మంచి కుర్రాడిని చూస్తుందంటే వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఓకే, నా ఇప్పుడు ఎవరైతే మన శివపుత్రులు అంటే సంథింగ్ ఏమంటారు నాకు పేరు రావట్లేదు, ఇప్పుడు మగవాడిని ప్రేమించినా ఆడవాళ్ళని ప్రేమించినా కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమించినా సరే ఓకే, సరే సంథింగ్ అర్ధనారీశ్వరి లెస్బియన్ అనుకుందాం ఓకే. కానీ ఈ 3 జాతులు కాకుండా ఇప్పుడు ప్రపంచంలో ఏ జాతి లేదు, ఇది మనుషుల్లో. ఇది కొత్తగా పుట్టింది ఇంకొక జాతి. మరి దీనికి ఏదైనా పేరు పెట్టి రాజ్యాంగంలో వీళ్ళకి ఏమైనా ఇస్తే వీళ్ళు కూడా ఆయన పంపించడం రెడీగా ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాదు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమె కూడా ఒక రకంగా మార్చుకుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అనే మాట మీరు చెప్పారు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఒక ఆశ్రమం లేదు. షీఈ్ నాట్ ఏ గురూజీ, షీ డోంట్ నో హూ ఇస్ లేడీ అఘోరి గురూజీ, ఏ ఆధారాలు లేవు. సో ఇప్పుడు ఎలా పంపిస్తారు? 3 నెలల పాటు మీరు ఆమెతో తిరిగినప్పుడు ఇది కాదమ్మా నువ్వు చేస్తుంది తప్పు అని ఏ రోజు కూడా మీరు ఎందుకు చెప్పలేదు? కార్యక్రమాలన్నింటినీ మేము సరి చేసామండి. బట్టలు కట్టించాం, చీర కట్టించాం, ఆవిడకి జాకెట్లు వేసాం. లేదు నాకు ఆడదానిగా ఉండాలనిపిస్తే జాకెట్లు కొనుక్కొచ్చాము. ఒక జాకెట్ ఖరీదు 3,500 రూపాయలు. అది కొన్నది గోలీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది కూకట్పల్లి దగ్గరలోనే. గోలీలో సంథింగ్ పేరు గుర్తుంది, మంచి హై లెవెల్. ఆ కార్డు గీకింది, ఆ కార్డు ఆవిడ కార్డులోనే కాబట్టి పేర్లో ఆ కార్డు ఇప్పుడు చెక్ చేస్తే కార్డు దానిలో వస్తుంది, HDFC కార్డు. ఆ రోజు కొన్నది కూడా వర్షినినే. జాకీలో కొన్నాం ఆ రోజు, డ్రాయర్లు, బనీన్లు అన్ని కొన్నాం. మరి బిల్స్ అన్ని వస్తాయి కదా, ఇవన్నీ చేసినప్పుడు మంచి కోసమే కదా మనం చేసాం. అమ్మ సనాతన ధర్మం కోసం చేసినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. గో సంరక్షణ అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, అది ఎలా చేయాలి, అసలు గో సంరక్షణ అంటే ఏంటి మీకు తెలియాలి కదా. మీరేం తెలియకుండా గో సంరక్షణ అని చెప్పి మన బట్టలు ఇప్పుడు 2 కూడా ఒక త్రిశూలం పట్టుకుంటే అది గో సంరక్షణ అవ్వదు కదా. నేను ఇవన్నీ ఆవిడకి నేర్పించడానికి ట్రై చేశాను, కానీ చివరికి అమ్మాయి కోసం తన సనాతన ధర్మాన్ని వదిలేసి, తను చేస్తున్న పనిని వదిలేసి ఈ అమ్మాయి నా జీవితం అనుకునే తిరిగితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా కూడా ఆమె పక్కన పెడితే తల్లి కూతుళ్ళ బంధం కింద ఆమె చెప్తుంది. ఇప్పుడు సార్ ఆవిడ ఏం చెప్తుందని తీసి పక్కన పెట్టండి. ఆవిడ పుస్తలు ఇక్కడ ఉన్నాయి, శ్రీవర్షినికి ఆవిడ తెచ్చి పుస్తలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. పుస్తలు అంటే తాళి కట్టిందా? లేదండి, అదేనండి. తాళి కట్టిందా? కట్టింది. ఆ కట్టినప్పుడు తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారా మరి? అప్పుడు వాళ్ళు గోల్ చేశారు ఏంటిది అంతా అని. లేదు ఇది ఉత్తికి అని చెప్పి మళ్ళీ మెళ్ళ తీసేసింది. తీసేసి ఫస్ట్ కట్టింది ఫస్ట్ తాడు, అది కాస్త తీసేసింది. తీసేసిన తర్వాత చెన్నై నుంచి ఒక చైన్ 2 తీసుకొచ్చింది తాళిబొట్లాగా. వాళ్ళ అమ్మ యాక్సెప్ట్ చేయలే, కానీ ఆ పిల్ల గోల చేసి వేసుకుంది. అంటే ఇప్పుడు ఆ పిల్ల కూడా గోల్ చేసింది వర్షిని కూడా, అంటే వర్షిని వెళ్ళాలని డిసైడ్ అయింది. డిసైడ్ అయిపోయింది. అందుకనే కదండి ఇందాక నేను వేరే ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు, ఆర్టీవీ వాళ్ళు అడిగినప్పుడు కూడా ఏమండి ఆ అమ్మ ఇష్ట ప్రకారం ఉంటుంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా ఇంకా మానేశాను. కానీ ఇప్పుడు వాళ్ళ తండ్రికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది కదా మరి. అవునండి, నిన్న వాళ్ళ తండ్రి గారు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి చెప్పారు.
మరి ఏదైనా చేసుకోనియండి. ఇప్పుడు ఎంతవరకు చేయాలో నేను కూడా అంతవరకు పోరాడానండి. ఇంకా పోరాడేంత ఓపిక నాకు లేదు. ఇంకా ఏంటంటే తిరిగి తిరిగి నా మీదకి వస్తున్నారు అందరూ. దాడి జరుగుతుంది నా మీద, నిన్ను కొడతాం, నేను చంపేస్తాం. ఇట్స్ లైక్ థ్రెటనింగ్ కాల్స్. కానీ మీకు థ్రెటనింగ్, కానీ రేపు పొద్దున అగోరి కూడా నాకు థ్రెటనింగ్, ఆమె కూడా నెల పిఎస్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆమెను వర్షిని ఆల్రెడీ నేను సిటీ లెఫ్ట్ అయిపోయి 2 months అయిందండి మంగళగిరి నుంచి. ఇది 3వ నెల. నేను ఎక్కడ ఉంటున్నానో ఆ శ్రీవర్షికి కూడా 50-50 గానే తెలుసు. నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే నా బతుకు తెరువు కోసం నేను బయటకు వచ్చేసా. ఎందుకు అజ్ఞాత జీవితం గడపాల్సిన అవసరం మీకేంటి? నాకు ఒక 30 lakhs ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అలా అని చెప్పి నేనేం పారిపోలేదు, అందరికి చెప్పా. కానీ నేను ఎక్కడ ఉన్న విషయం నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నేను నా పాత లైఫ్ ని పక్కన పెట్టి కొత్తగా లైఫ్ లీడ్ చేస్తున్నా. నాకు ఆల్రెడీ నా మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లో అయిపోయినాయి, అన్ని డివోర్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయింది. నేను కొత్తగా నా జీవితాన్ని ప్రారంభిద్దాన్ని నేను బయటకు వెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఫైనల్ గా వర్షిని ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కడ ఉంటున్నారు అంటే ఇప్పుడు, ఎందుకంటే అగోరికి అడ్రస్ లేదు, తిరుగుతూ ఉంటారు కాబట్టి. మరి అడ్రస్ అంటే నేనేం చెప్తాను, మీకు అన్ని తెలుసు కదా. నాకు తెలియదు, నాకు కలిసింది ఒక శ్మశానంలోనే ఆమె కలిసింది ఒకసారి. ఎప్పుడు కూడా ఊరు చివరున్న వాటిల్లోనూ అక్కడెక్కడ ఉంటది. నాతో పాటు గడిపిన 3 నెలలు అయితే మాత్రం ఒక సినిమాకి తీసుకెళ్ళాం, షికార్లకి తీసుకెళ్లేవాళ్ళం, పార్కులకి వాటికి రాత్రిపూట చూపించేవాళ్ళం. అంటే శ్మశానాలకు కాకుండా సినిమాలకి షికార్లకు కూడా ఏ డ్రెస్ తో వచ్చేదా, లేకుంటే నార్మల్ గా డ్రెస్? మంచి మంచి డ్రెస్సులు కట్టేవాళ్ళం అండి మేము. అంటే ఎట్లా మంచి మంచి అంటే ప్యాంట్ షర్ట్లు వేసేవాళ్ళ? అంటే ప్యాంట్ షర్ట్ తెచ్చుకుంది, కానీ ప్యాంట్ షర్ట్ నేను వద్దన్నాను, ఎందుకంటే తలపైన పాగాలాగా ఉంటుంది కదా, సో అది సెట్ కాదని చెప్పి అప్పుడు నేను చీర కట్టించాం, బ్లాక్ కలర్ శారీ కట్టించి సరదాగా బయటకు వెళ్ళేవాళ్ళు. అయినా జనాలు గుర్తుపెట్టేవాళ్ళు, విజిల్ చేసేవాళ్ళు, హే లేడీ అగోరి అనేవాళ్ళు. మేము అన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాం, ఎందుకంటే ఈవిడ ద్వారా ఈవిడ చేతగానిది సనాతన ధర్మంలో కాపాడాల్సింది చాలా ఉంది. మన ద్వారా ఒక శాతం మనం నేర్చుకుంటుంది అని మేము అనుకున్నాం, కానీ మా జీవితాలు పాడైపోతాయి మేము ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు మేము అనుకోలేదండి. సో ఇప్పుడు ఈ రోజు ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందని కూడా నేను అనుకోలేదు. కాదన్న, పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే గారి దగ్గర 2 సంవత్సరాలు సంపూర్ణంగా ఆయన దగ్గర ఉన్నానండి. ఆయన నిజంగానే కన్నబిడ్డలాగానే చూసుకున్నాడు. నాకు ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేస్తే మాట్లాడతాడు ఆయన. ఒక అకాడాకి హెడ్ అంటే నిజంగా మనం వెళ్తే బయట నుంచో పెట్టి ఎప్పుడుకో అపాయింట్మెంట్లు ఇస్తారు, కానీ ఆయన నన్ను ఎప్పుడు కూడా తెలంగాణ మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజేష్ నాథ్ అగోరి మీద కూడా ఈమె ఆరోపణలు చేసింది, మహిళలకు సంబంధించి ఆరోపణ చేపించింది లేడీ అగోరి. ఈ వెనకాల ఉన్నది అక్కడ కూకట్పల్లిలో జెన్సీ స్కూల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో కింద బ్లింకిట్ ఆఫీస్ ఉంటుంది, పైన 201 లో ఉంటుంది ఆవిడ ఈ లేడీ అగోరి కలిసి మాట్లాడుకుని ఈ పిల్లతో చేపించారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. అగోరి మీద చేయించడానికి లేడీ అగోరికి ఏంటి టార్గెట్ ఏంటి? ఇంట్లో అసలు ఇట్లాంటి టార్గెట్ అంటే ఏం లేదండి దీనిలో. ఆవిడకి ఏంటంటే ఈ ఆద్యనాథ్ అంటే స్వాతి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ డబ్బులు రావాలి సంథింగ్ 40 అంటే 60 అంటే 70 అంటే ఒకసారి 1 crore అని కూడా చెప్తూ వచ్చేది. ఎవరు? రాజేష్ నాథ్ జీ ఇవ్వాలి వాళ్ళ శిష్యురాలు ఈవిడ కూడా. నాకు కూడా అక్కడే పరిచయం, మేము అక్క అని పిలుస్తాం. అక్కనే పిలుస్తాం, నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు మానేశాను, ఎందుకంటే ఈ ఇష్యూలో ఈ అమ్మాయి జీవితం పాడైపోయిన కూడా ఒక కార్యక్రమంలో ఆవిడ హస్తం కూడా పడింది. సో ఆవిడ ఇంకా ఇప్పుడు కూడా అక్కడే ఉంటుందా జెన్సీ స్కూల్ ఆపోజిట్ లో? తెలీదండి, నేను కాంటాక్ట్ లో నుంచి వెళ్ళిపోయి కూడా 1 month అయింది. నేను మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాను అందరినీ. ఎందుకంటే మా జీవితాల మీద మచ్చలు వేసేసారండి లేడీ అగోరి. ఆవిడ ఆదిలాగా నిజంగా సొంత కళగా ఫీల్ అయింది, అక్కడే ఉండేవాళ్ళు. నాకు అక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఇలాగా మా మీద ఇలాగ ప్రయోగాలు జరిగింది, నేను అడిగాను ఎందుకు ఆ పిల్ల చెట్టలు చేయించు, ఆ పిల్ల చిన్న పిల్ల, ఆ పిల్లని రోడ్డు మీద ఇలాగో రేపు పెళ్లి చేయాలి, ఇంకా రేపు చాలా చూడాలి అమ్మాయిని, మంచిగా చూడాలనుకుంటున్నాను ఇలా చేశాను. నాకేం సంబంధం రా, నన్ను అడుగుతావు, ఆ పిల్ల చేస్తానని నేను చేయించాను. లేడీ కూడా ఇంతే మాట్లాడతా, ఆ పిల్లని అడుక్కోరా, నన్ను అడుగుతావేంటి, ఆ పిల్లకి తెలుసు అన్ని, ఆ పిల్లకి నచ్చింది, ఆ పిల్ల చేసుకుంది. కానీ మరి గతంలో ఇప్పుడు ఈ పిల్ల ఇప్పుడు వర్షిని కలిసి వెళ్ళింది, కానీ ఇదే వర్షిని రాకపోతే అగోరి అప్పట్లో రావాలి నువ్వు వదిలేసి వచ్చి అని చెప్పి బలవంత పెట్టి బెదిరించుతున్నటువంటి ఫోన్ కాల్ కూడా ఒకటి లీక్ అయింది కదా అప్పట్లో. మరి అప్పుడు ఆ టైప్ లో అట్లా ఉండి మళ్ళీ ఈ విధంగా మారడానికి రీజన్స్ ఏంటి? అది స్టార్ట్ అయినప్పుడే నేను కట్ చేశానండి, చాలా ఇంకా ఆపేసేయండి, ఇంకా ఏదో రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది, వద్దు, నువ్వు ప్రశాంతంగా మంచిగా లైఫ్ లీడ్ చేసుకో. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా మనకి ఎంత డబ్బులు లేకపోతే ఏ పని చేసినా కానీ మనకి డబ్బు వస్తాయి. చిన్న ఇల్లు బండి పెట్టుకున్నా కూడా 2,000 రూపాయలు ఈజీగా వస్తాయి.
యూట్యూబ్ లో వస్తున్నాయి కదండి రోజు. నిన్న పిల్లోడు, ఒక చిన్న పిల్లోడు 15 ఏళ్ళు కూడా ఉండ పప్పు ఆ పిల్లడికి మన ఫ్రెండ్స్ తో కలిసి తలా 200 ఇచ్చి మమ్మల్ని హోటల్ పెట్టేసాడు. 10 స్కూల్కి వెళ్తాడో 9 అయిపోతాడో రోజు 1100 1200 చూపిస్తున్నాడు. రోజు 1000 రూపాయలు ఖర్చు పడుతుంటే 1000 రూపాయలు మిగులుతుంది. నేను అదే చూపించాను, అమ్మ ఎక్కడికి వెళ్ళి మనం హ్యాపీగా బతకచ్చు, మనకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు మనం అందరూ కలిసి సంపాదించుకోవచ్చు, వచ్చేయండి అని కూడా చెప్పాను. సో ఒకసారి ఇప్పుడు కాదు రాజేష్ నాథ్ జీ మీద లేడీ అఘోరి, స్వప్న అనే ఆమె ఇద్దరు కలిసి ఆ పథకం ప్రకారమే ఇప్పుడు ఇదంతా జరిగింది అంటున్నారు. మీరు అన్నారు కదా ఇందాక ఒక స్వాతి, సో ఆమె వీళ్ళందరూ కలిసి పథకం ప్రకారమే జరిగింది అంటున్నారు కదా. పథకం ప్రకారం అంటే ఏం లేదండి, వీళ్ళందరూ ఒక మాట అనుకున్నారు, నా డబ్బులు రావాలంటే ఇలా అంటే దానికి సంబంధించిన ఆడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర అంటున్నారు కదా. మరి అవి బయట పెట్టగలుగుతారా మీరు? మీరు దానికి ధైర్యం ఉందా? ఇప్పటికే నన్ను రోడ్డు మీద లాగేది, ఇంకా నేను రోడ్డు మీద రాలేదు. మరి ఉన్నాయి అంటున్నారు కదా, మరి బయట పెట్టాలి కదా. నేను కష్టపడి బతుకుదాం అనుకుంటానండి. నేను అప్పులు చేసిన ఎవరో రుణపడమో ఇస్తే తీసుకున్నాను, నేను కాదంటాను. అప్పులు చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ తీర్చుకుంటున్నాను నిదానంగా. నేను ఒక మంచి లైఫ్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. నేను అమ్మాయికి 2 నెలల నుంచి బతికినట్లేదు అంటే పెట్టుకోవద్దు, మీడియా అటాక్ చేసుకుని మీరు అంత హైలైట్ అయ్యి రేపు పొద్దున జీవనోపాధి కోల్పోతాం మనం. ఇదే ఆంధ్ర తెలంగాణలో నేను కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా నాకు ఎందుకమ్మా, ప్రశాంతంగా బతకండి. కాబట్టి లేడీ కొత్త మాట్లాడుకో, తప్పేం లేదు. కానీ ఇంటికి పిలిపించడం ఇవన్నీ ఆపేసేయండి. అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా అని అనుకుంటారా? లవ్ ట్రాక్ అని చెప్పంటే ఇప్పుడు పెళ్లి అయిపోయిందని చెప్తే లవ్ అంటే నేనేం చెప్పను మీకు. అంటే కదా లవ్ తర్వాత పెళ్లి ఇప్పుడేమో కలిసి తిరిగి సహజీవనం లాగా మారింది అనుకోవాలా? సహజీవనం అంటే ఏం ఉండదండి నాకు తెలిసి. ఇవన్నీ ఇంకా తప్పలేని విధంగా ఉన్నాయి సార్. మీరు అడిగి నేనేం చెప్పను. ఇవన్నీ ఇక మీరు చెప్పారు ఇందాక చెప్పి నాకు కూడా విరక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చెప్పి లేడీ అఘోరి ట్రాప్ చేసింది కదా పాయింట్. ఆ అమ్మాయిని లేడీ అఘోరి వర్షిణిని ఏం చెప్పి ట్రాప్ చేసింది, ఏం చూపించింది అనేది కదా. చెప్పడానికి ఏం లేదండి, మందులు పెట్టడం, పసర్లు పోయడం, ఇవి చాలా ఉంటాయండి. ఎందుకంటే నేను కూడా ఒక గురు పరంపర నుంచి వచ్చాను కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. కానీ మా గురువు గారు అట్లాంటి ఏం చేయరు. ఎవరన్నా ఆడైపోయి వస్తే బాగు చేస్తాడు, లేదంటే బయటికి పంపించేస్తాడు ఆయన నచ్చకపోతే. మీరెల్లా కూడా ఇంటర్వ్యూ చేసిన ఇష్టం అయితే రా అంటాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోంటాడు. లేదు, నేను ఇంటర్వ్యూ అడిగాను, ఒక 10 రోజుల తర్వాత ఒప్పుకున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను, అయిపోయింది. దట్స్ ఎండ్ ద మ్యాటర్. తర్వాత జనరల్ గా చెప్తున్నాను నేను, ఇష్టమైతే మాట్లాడుకుని కష్టపడి వెళ్ళిపోండి. ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడు. ఆయన ఈక్వల్ కాల్బైరో టైప్ లో ఎప్పుడు ఆయన ధూమపాను, అది బోగు ధూప్ అంటారు, ఎప్పుడు ఆయన తీసుకుంటూనే ఉంటారు, ఎప్పుడు జనాలతో మాట్లాడుతూనే ఉంటారు. రోజుకి 500 కాల్స్ మాట్లాడతారు ఆయన ప్రజల కోసం. నిజంగా ఆయన చెడు అనుకుంటే నేను ఎంతసేపు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈమె ఆయన మీద బురద జల్లిన, ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి ముందు కూడా నేను పోరాడానండి. ఈమె బురద జల్లినా కూడా రాజేష్ నాథ్ అఘోరి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఏం లేవు. అసలు ఆయన మీడియాకి ఫస్ట్ నుంచి ప్రిఫరెన్స్ ఇవ్వడు సార్. ఆయన ఎప్పుడో బతిమలాడితే అంటే ఏమనుకోకండి, కాళ్ళ వేళ్ళ పడితే ఒక వీడియో ఇచ్చేవాడు ఆయన అందరికి. కానీ కాదు ఇక్కడ ఇదే రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి ఈమె లాస్ట్ లో గతంలో వెళ్ళింది, కలిసింది. ఆయన కూడా ఈమె గురించి వీడియో రిలీజ్ చేశాడు, ఈమె చేసిన పోరాటానికి నా మద్దతు ఉంటుందని కూడా చెప్పాడు. మరి అట్లాంటప్పుడు అంత సహకరిస్తానని చెప్పిన తర్వాత ఏమనుకోకండి, అల్లూరి శ్రీనివాస్ అనే అతను అలియాస్ లేడీ అఘోరి, హీ లైక్ మీడియా. ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ట్రోల్ అవుతూ ఉన్నది మన శ్రీనివాస్ కి చాలా ఇష్టం. దీనికోసం ఎంతమంది జీవితాలైనా రోడ్డు మీద పెడతాడు. అందులో మా గురువు గారి జీవితం కూడా బలైంది, మా జీవితాలు ఇప్పుడు బలైంది. సో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు హర్ష. ఎవరైతే వర్షిణి అఘోరితో పాటు ఇవాళ రిలేషన్ లో ఉంది, లేదంటే కనుక ఆమె దీక్ష అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో హర్ష ఎవరైతే వర్షిణి బ్రదర్ ఉన్నారో ఆయన మనతో పాటు జాయిన్ అవుతారు. మనతో పాటు ఇదే డిబేట్ లో అనలిస్ట్ రవీంద్రబాబు గారు కూడా జాయిన్ అయ్యారు, కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మాట్లాడదాం. సో హర్ష, ఇప్పుడు ప్రధానంగా అఘోరికి మీకు మీ ఫ్యామిలీకి ఎక్కడ లింకు, ఎక్కడ కనెక్షన్, ఎట్లా పరిచయం అయింది, ఎప్పుడు పరిచయం అయింది? మాకు కాజులగడ్డ దగ్గర ఆవిడ కారు పాడైపోయి హల్చల్ చేస్తుంటే మా అన్నయ్య మాకు ఫోన్ చేసి తన కారు ఇలా ఆగిపోయింది, మీరు అర్జెంట్ గా వెళ్ళండి, అక్కడ జనాలు అందరూ బెదిరిపోతున్నారు, ఆవిడ ఎలాగోలా సైడ్ చేయండి అని చెప్పని చెబితే మా చెల్లిని తీసుకుని వెళ్ళాను. చెల్లిని తీసుకుని వెళ్తే మా చెల్లిని అప్పుడు మేము వెళ్ళంగానే కారు స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే మా చెల్లిని కారులో ఎక్కించుకుని, కారు కొంచెం చిన్న రిపేర్ ఉంది, బ్యాటరీ ఏదో చిన్న రిపేర్ ఉందంటే ఆ కారులో మా చెల్లిని ఎక్కించుకుని ఆ రోజు నైట్ 12 దాకా అలా
కార్లోనే ఉంచుకుంది. కార్లో ఉంచుకున్నాక కానీ ఇక్కడ కానీ మంగళగిరి రైల్వే అక్షయ్ స్టేషన్ అక్షయ్ అక్షయ్ ఇక్కడ చిన్న డౌట్. ఆమె కార్ నిండా పుర్రెలు, అసలు కాలు పెట్టడానికి కూడా స్థలం ఉంది. ఎందుకంటే నేను చూసాను ఆమె కారు మొత్తం శివలింగ విగ్రహాలు, లేకుంటే మొత్తం ఆమె సామాగ్రి మొత్తం దాంట్లో ఉంటుంది. అసలు ఎక్కడ స్థలమే ఉండదు. అట్లాంటిది మీ చెల్లెల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుని ఎట్లా తీసుకెళ్ళింది? మీరు ఏ నమ్మకంతో ఆమెను ఎక్కించి పంపించారు ఆ రోజు? అఘోరి కారు ఖరాబ్ అయినప్పుడు మీ అన్నయ్య ఫోన్ చేస్తే వర్షిణిని అఘోరి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లవలసి వచ్చింది? రెండోది, అఘోరి కారులో వర్షిణి ఎక్కి వెళ్తా ఉంటే మీరు అట్లా చూస్తే ఎందుకున్నారు? వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా లేదా? లేనప్పుడు ఇట్లా ఎందుకు ఆమెని అక్కడికి తీసుకొచ్చారు? అంతకుముందే పరిచయం ఉందండి. అంతకుముందే ఒకసారి పోలీసులు కంట్రోల్ చేయలేకపోతుంటే మా అన్నయ్య వెళ్ళి ఆవిడ్ని నెట్టి ఒక వ్యాన్ లోకి తోసేసింది మా అన్నయ్యనండి అక్కడ గుంటూరులో. ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో గొడవ చేస్తుంటే అలానే ఆవిడని తీసుకెళ్లి వ్యాన్ లో తోసేసింది మా అన్నయ్యనండి. కాదు, అఘోరికి వర్షినికి ఎలా పరిచయం ఉంది? ఎప్పుడు పరిచయం ఏర్పడింది? అదే రోజు అండి, అక్కడ అప్పుడే పరిచయం అయింది. అప్పుడే రోజు పరిచయం ఫస్ట్ సరే పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారిందా లేకుంటే ఏం జరిగింది ట్రావెల్ లో? అసలు పరిచయం అయిందండి. పరిచయం అయినాక నేను చెప్పేది మీరు, మంగళగిరి ఇంటికి తీసుకొచ్చింది. ఏది ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఫైర్ ఆఫీస్ ఉంది. ఆ ఫైర్ ఆఫీస్ దగ్గర కార్ పార్క్ చేసి మా చెల్లిని తీసుకెళ్ళిపోమంటే మా చెల్లిని తీసుకెళ్తాక నేను వస్తే తను కూడా మాతో పాటు వస్తానంది అని చెప్పనే మా స్కూటీ మీదే, మా ఎలక్ట్రిక్ ఓలా స్కూటీ మీదే ఆవిడ్ని ఎక్కించుకుని మా ఇంటికి తీసుకురావడం జరిగింది. కార్ రిపేర్ కి 2 రోజులు టైం పట్టిద్దంటే 2 రోజులు ఇక్కడ ఇంట్లో ఉంచాము. ఇంట్లో ఉంచితే తను ఇక్కడ ఉన్న 2 రోజులు పర్లా బానే ఉంది. బాగున్నాక మళ్ళీ వెళ్ళిపోయినాక ఒక వారం 10 రోజులకి మళ్ళీ కార్ రిపేర్ అని చెప్పని ఇక్కడ విజయవాడ కార్ షోరూమ్ లో కార్ రిపేర్ కి ఇచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చి అప్పుడు వారం రోజులు ఉండటం జరిగింది. హలో, వారం రోజులు ఉండటం జరిగింది. ఈ వారం రోజుల్లోనే కారు 2 రోజుల్లోనే స్టిక్కరింగ్ రాలేదని చెప్పి తర్వాత స్టిక్కరింగ్ రోజు వచ్చాడు, ఈ రోజు చేస్తాడని చెప్పని 2 రోజులు పట్టిద్ది స్టిక్కరింగ్ కంటేను. 2 రోజులు ఉంది స్టిక్కరింగ్ కి. ఇంకా వద్దమ్మా వెళ్ళిపోమన్నా గానీ నేను ఈ రోజు రేపు వెళ్తానని చెప్పంటూ ఒక ఆటో బుక్ చేసి మా ఇంటి దాకా వచ్చినాక ఆటోని గంట సేపు ఇక్కడ నించోబెట్టి ఈ రోజు రేపు వెళ్తానని చెప్పని ఆటోని పంపించడం. నేనుంటే ఇబ్బంది అవుతుందా, వెళ్ళిపోమంటారా, నన్ను పంపించేస్తారా అంటూ డైలాగులు ఏడిసి అలా ఆ రోజు దాటేస్తూ అలా ఉందండి మా ఇంట్లో వారం రోజులు. ఇలా ఉన్న క్రమంలోనే నాకు కూడా తెలియదు, మా అమ్మ మా నాన్న మొన్న వీడియోతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ రోజు మా చెల్లి తినే ఫుడ్ లో ఏదో లేహాలు, మా చెల్లికి పసరు పోయడం లాంటిది ఇలాంటి చేసిందంట. ఆ టైంలో అలా చేస్తున్న మా అమ్మ మా నాన్న అడిగితే మీ చెల్లి బీటెక్ చదువుతుంది కదా జ్ఞానం పెరగడానికి అని చెప్పని మా చెల్లికి ఇలా పూస్తున్నానని చెప్పని మా అమ్మ మా నాన్నతో అందంట. ఇలా అన్నాక నేను తర్వాత రోజు ఆవిడ వెళ్ళిపోతున్న ముందు రోజు ఇలా చూశాను. ఇక్కడ పై రూమ్ లోనే మేము పెట్టాం సపరేట్ గా పెడితే ఆవిడని ముందు మా చెల్లిని కూర్చోపెట్టించుకొని ఏదో చేతులతో ఏదో ముద్రలు వేస్తే ఏదో మంత్రాలు చదువుతుంది. ఆ టైంలో మా చెల్లి డోర్ నేను సడన్ గా తోస్తే మా చెల్లి నా వైపు ఇలా కూడా తిరిగి చూడలేదు. డోర్ తోసిన సౌండ్ కూడా ఆమె వైపే సూటుగా చూస్తుంది. అలా డోర్ తోసినందుకు ఆమె మా వైపు గట్టిగా కేకలేసింది. తర్వాత 1/2 గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏం లేదు నాన్న, ఒక చిన్న పూజ చేసుకున్నాను అంతే, ఏం లేదు, నువ్వు సడన్ గా తోసేసరికి నాకు కోపం వచ్చిందని చెప్పి అప్పుడు డబ్బులు ఇచ్చి 2 బీర్లు 2 సిగరెట్లు ప్యాకెట్లు ఒక స్వీట్ పని తీసుకురామని చెప్పింది. ఆ తర్వాత మీ పేరెంట్స్ ఆమె తినే ఫుడ్ లో పసరు కలపటమో లేకుంటే ఏదో ట్రాప్ చేయడానికి సంబంధించినటువంటి చేస్తున్న క్రమంలో ఎందుకు మీ తల్లిదండ్రులు అడ్డుకోలేకపోయారు? చూసినా కూడా ఏం కలుపుతున్నాను ఎందుకు అడగలేకపోయారు? కలిపి తనే తినిపిస్తుంటే అడిగారంట. అడిగితే తను జ్ఞానం పెరగడానికి ఇలా పెడతానని చెప్పి అన్నారు. పాపం అమ్మ నాన్న పిచ్చోళ్ళు కదా, నాన్నకేమో వాళ్ళు కూడా ఏదో అమ్మ మనం మన పిల్ల మంచి కోరే చేస్తుందని చెప్పని అనుకున్నారు. తర్వాత నేను పైన ఇలా విద్యలు చేయడం చూసాను. అది మరి ఏమి విద్యో నాకు తెలియదు. అది ఆ తర్వాత వెళ్ళిపోయినాక మా చెల్లెలని బయట కలిసి మా చెల్లిని తీసుకుని బెల్లంపల్లి తీసుకెళ్లిపోయింది వాళ్ళ సొంత నివాసానికి. తీసుకెళ్లిపోతే నేను ఇలా తీసుకెళ్లిపోయిందని చెప్పి మా అన్నకి ఫోన్ చేస్తే మా అన్నయ్య అలా వెళ్ళి బెల్లంపల్లి వెళ్ళి ఆ పిల్లని తీసుకుని మళ్ళీ మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. మా దగ్గరికి తీసుకొచ్చినాక
ఆ పిల్లని మా దగ్గర ఇంకా వదిలేసి ఆయన హైదరాబాద్ లో పని ఉందంటే ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మా పిల్లని తీసుకుని మేము ఎల్బీ నాయకుర్లో ఒక ఆయుర్వేదం చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆ పిల్ల కడుపులో మందు ఉంది, అందుకే ఆ పిల్ల వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఆ ఇలా పిల్ల మందు కడగాలంటే గోధుమ రంగుల మందు కొద్దిగా ఇచ్చారు, 2 డోసులకి ఇమ్మన్నారు. ఒక డోస్ ఏమో పాలల్లో 1/2 లీటర్ పాలల్లో కలిపి ఇచ్చాము. అప్పుడు ఇచ్చినప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అవడంతో ఆ పిల్లకి కొంచెం పర్లేదు, బెటర్ అనిపించింది ఆ రోజు వరకు. ఆ తర్వాత మా పెదనాన్న గారికి పెదకర్మ ఉండటంతో మా మా చెల్లిని తీసుకుని మా ఊరు వెళ్ళాము. మా ఊరు వెళ్ళినాక ఆ కర్మ కార్యక్రమం అంతా చూసుకుని మళ్ళీ వచ్చినాక 2వ డోస్ ఇస్తుంటే తీసుకోలేదు. అదే రోజు మేము మానస హాస్పిటల్లో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం 6:30కి. అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఆ పిల్లకి మానసికంగా ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి చెక్ చేసుకుందామని ఆ మానసికంగా హాస్పిటల్ తీసుకెళ్తుంటే కూడా వద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిన లేడీ గోరి మా చెల్లిని వచ్చామని ఇలా చెప్పడంతో ఆ పిల్ల అదే రోజు 1:30కి ఇలా వెళ్ళిపోయి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ విజయవాడలో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేసి 700 రూపాయలు వేసుకుని బస్ ఎక్కి ఆవిడ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆవిడ దగ్గరికి వెళ్ళినాక మేము ఆవిడ లొకేషన్ హైదరాబాద్ లో ఉందని తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళిందని చెప్పి మా నాన్నగారు ఫోన్ చేస్తే హైదరాబాద్ లోనే ఉన్నాము, ఇక్కడ ఉంది మీ పిల్ల, వచ్చి రేపు పంపిస్తానని చెప్పని మాయమాటలు చెబుతుంటే హైదరాబాద్ లోనే ఉంది కదా వెళ్దామని చెప్పని నేను వెళ్ళాను. నేను మా అన్నయ్య మా నాన్నగారు కలిసి వెళ్ళాము షామీర్పేట. ఆడికి వెళ్ళినప్పుడు షామీర్పేట పోలీసులు లొకేషన్ ట్రేస్ చేస్తే గుండూరు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ అన్నమాట. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ వాళ్ళు షామీర్పేట లొకేషన్ చూపిస్తుందని చెప్పని షామీర్పేట పోలీస్ స్టేషన్ పంపించారు. అక్కడికి పంపించినాక ఆడికి వెళ్ళినాక మాకు ఎటువంటి పోలీసులు సహకారం చేయలేదు. ఆ ఒక కానిస్టేబుల్ కూడా పంపించి ఆ లొకేషన్ లో సెర్చ్ చేయడం కూడా చేయలేదు. మా అంతటి మేమే పలానా చోటని చూస్తే మా అంతటి మేమే వెతుక్కోవడం జరిగింది. హలో, ఎక్కడ ట్రేస్ చేశారు? మా అంతటి మేము ఎత్తుక్కోవడం జరిగింది. అప్పుడు దొరకలేదు. ఇంకా అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇంకోసారి లొకేషన్ ట్రేస్ చేయండి అని చెప్పని కోరితే అప్పుడు లొకేషన్ రావట్లేదని చెప్పని పోలీసులు అన్నారు. ఇంకా అక్కడే గంట సేపు ఉంటే మా చెల్లి చేత కంప్లైంట్ ఇప్పించడానికి ఆ లేడీ కారులోనే అదే స్టేషన్ రావడం జరిగింది. అక్కడ మమ్మల్ని చూసి షాక్ అయింది. షాక్ అయినాక మా ఒక 10 నిమిషాల దాకా కారు దిగకుండా అక్కడ కారులోనే ఉండి ఆ తర్వాత కారులో దింపి మా చెల్లి లేడీ అగోరే కావాలంటూ మాట్లాడిచ్చింది. హలో హలో వినిపిస్తుందా? మాకు అమ్మ వద్దు నాన్న వద్దు, నాకు లేడీ అగోరే కావాలని వాళ్ళ చేత మాట్లాడిచ్చారు. షామీర్పేట పోలీసులు కూడా ఇది మీరు ఆ పిల్ల మంగళగిరి పిల్ల కాబట్టి ఇక్కడ కేసు చెల్లదు, ఆ పిల్లని తీసుకుని మీరు మంగళగిరి వెళ్ళని చెప్పి లేడీ అగోరితో చెప్పారు. ముందు లేడీ అగోరిని పంపించిన గంటకి తర్వాత మమ్మల్ని వదిలేశారు. మమ్మల్ని వదిలిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి మంగళగిరి రావడం జరిగింది. ఆ రోజు నైట్ కేసు అవ్వడం కుదరలేదు. తర్వాత తెల్లారిద్దాం అనుకున్నాము. ఆ తెల్లారి కూడా లేడీ అగోరి రాలేదు. రాకుండా అదే రోజు రాత్రి మా మంచిర్యాలలో మా చెల్లి చేత కంప్లైంట్ ఇప్పించిందంట. మంచిర్యాల నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. థ్రెట్ ఉందని చెప్పేసి ఇచ్చారు. మంచిర్యాలలో ఇలా కంప్లైంట్ ఇచ్చింది మీ పాప అని చెప్పని మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇక అటు నుంచి అటు మళ్ళీ బెల్లంపల్లి తీసుకెళ్తాం జరిగింది ఆ పిల్లని. ఇంకా లేడీ అగోరి ఇక్కడికైతే రాలేదు. ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కావట్లేదు మంగళగిరి తీసుకురావడానికి. మా ఉద్దేశం వల్ల ఏం లేదు. ఆ పిల్ల ఒకసారి తీసుకొస్తే మానసిక పర్యవేక్షణలో మానసిక వైద్యుల చేత చెక్ చేపించి ఆ పిల్ల అంతటా ఆ పిల్ల వెళ్తుందంటే మేము వదిలేసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కానీ కాదు ఇక్కడ ఆమె అమ్మాయి మెచ్యూర్డ్, నేను దీక్ష తీసుకున్నాను ఆమె చెప్తుంది. మీరేమో ఆల్రెడీ ఇప్పటికే పెళ్లి అయిపోయింది, తాళి కూడా కట్టాడు ఇతను శ్రీనివాస్ అతని పేరు, ఆ లేడీ అగోరిగా అవతరించిన తర్వాత తాళి కట్టారని కట్టేటప్పుడు కట్టిన మాట నిజమే కానీ అది కట్టేటప్పుడు అయితే నేను లేను, మా అమ్మ మా నాన్నలే ఉన్నారు. కట్టి ఎమ్మటనే నేనేదో సరదాగా కట్టానని చెప్పాను అంది. తర్వాత బంగారపు గొలుసుగును సూత్రాలు కూడా తీసుకొని వచ్చి వేసింది. హలో వినపడుతుంది. హలో వినిపిస్తున్నా? వేసింది అలా నేను తాళి కట్టానని చెప్పని ఇలా అంది, మాతో అంది. అప్పుడు అది తర్వాత మళ్ళీ సరదాగా అని చెప్పని కూడా అంటుంది. మా చెల్లి చేత తాళి తినకుండా సరదాగా చేస్తే మా చెల్లి చేత తాళి తినకుండా అలా 2-3 రోజులు అటను ఉంచేలా చేసింది అది గొలుసు. కానీ కొన్ని ఫోటోస్ చూస్తుంటే వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవటం, వాళ్ళిద్దరూ ప్రేమ సింబల్స్ పెట్టుకోవటం, ఇవన్నీ ఫోటోస్ వస్తున్నాయి. అదే కదా మేము అంటుంది. ఎవరైనా గురు శిష్యుల బంధం అలా ఉండిద్దండి? లవ్ సింబల్స్ అలా చూపించుకుంటూ హగ్ చేసుకుంటూ ఏ గురు శిష్యుల బంధం అయినా అలా ఉండిద్దండి?
కాదు హర్ష, మీ ఇంట్లో ఉన్న మేము అదే ప్రశ్నిస్తున్నాం. అఘోరి మీ ఇంట్లో సార్ మేము ఒకటే చూస్తున్నాము. అఘోరి మీ ఇంట్లో ఉన్న 1 వీక్ ఆ అఘోరి దినచర్య ఎలా ఉంది, అఘోరికి వర్షన్కి సంబంధ బాంధవ్యాలు ఆ 1 వీక్ లో మీ ఇంట్లో ఎలా ఉన్నాయి, అది మీరు గమనించే ఉండుంటారు కదా. ఎప్పుడు మందేనండి, బీరు పాను, చికెన్, బిర్యానీ ఇవేనండి. ఎప్పుడు బీరే తాగితే, సిగరెట్స్ చేస్తూ ఇంకేమన్నా పూజలు అవి చేసేటిదా, వర్షిణితో ఏమన్నా వేరే రకంగా మాట్లాడటం? లేదు. అంతకుముందు ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే మామూలుగా రూమ్ లోనే ఉండి తలుపులు తీయకుండా తీసే ఉంచేది. రెండోసారి వచ్చినప్పుడు మాత్రం ఆ పిల్లని ఉంచుకుని ఆ రూమ్ లో తలుపులు వేసేసుకోవడం, మేము కూడా మాట్లాడాలంటే ఆ తలుపు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అలా చేసింది అనమాట రెండోసారి వచ్చినప్పుడు. మరి లోపల ఉండి ఆ పిల్లకి వశీకరణ చేసిందో, మందులు పెట్టి ఏం చేసిందో మరి తెలియదు నాకు. కానీ మేము చూపించిన వైద్యులు అయితే మాత్రం ఆ పిల్ల కడుపులో మందు ఉందని మాత్రం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మీ మీద కూడా పడి రక్కేస్తున్నటువంటి వీడియోలు కూడా కొంత ఇంటర్నెట్ లో బాగా సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఏంటి మీ ఏం జరిగింది? ఆ వీడియో వచ్చేసరికి నా మీద కాదండి, అది మా విష్ణు మీద పడి అలా చేయడం జరిగింది. అది నా మీద అంటే మాత్రం నాతో సెక్సువల్ గా ఎఫెక్షన్ పెట్టుకోవాలని చూసింది, కానీ ఇలా బుగ్గలు లాగడం, బుగ్గలు కొరగడం, ముద్దులు పెట్టడం ఇలాంటివి చేసిందండి. కానీ ఇక్కడ మీరేమో ప్రేమ పెళ్లి అని అంటున్నారు, తాళి కట్టింది, సరదాగా ఆమె చెప్తుంది, సరే పక్కన పెడదాం. కానీ ఇవాళ ఆమె ఇప్పటికే ట్రాన్స్జెండర్ అయింది, అన్ని త్యాగం చేయటాన్ని చెప్తోంది. శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరిగా మనకు పరిచయం అయింది. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ సెక్సువల్ హరాస్మెంట్ కింద చూడాలా, లేకుంటే అంటే ఏంటి, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధం అంటే లెస్బియన్ బంధం ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఉండబోతుందా, ఏం జరుగుతుంది అసలు? అదే మాకు అర్థం కావట్లేదండి. తల్లి అమ్మ అంటుంది, గురువు శిష్యులు అంటున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు. మీ ఇంట్లో అఘోరి వర్షిణి కలిసి ఉన్నప్పుడు ఆ 1 వీక్ లో మీరు ప్రతిరోజు నివారించే ప్రయత్నం చేశారా? మా ముందు బాగానే ఉన్నారండి, ఇక్కడంతా మా ముందు బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు మధ్యలో మా చెల్లికి ముద్దు పెడుతూ కిసులు ఇస్తూ ఇలాంటి చేసింది, కౌగులించుకుంది, అన్ని చేస్తా ఉంది. నా మీద పడి నన్ను కౌగులించుకోవడం, నాకు ముద్దులు పెడతాం, బొబ్బలు కొరగడం, మీ అన్నయ్య భలే ఉన్నాడే, మీ అన్నయ్యతో ఒక రాత్రి ఇలా ఉంటానని చెప్పాను అంటాం. ఆ రోజు అన్న మాట, అప్పుడు ఆ మాట అనగానే నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయినాను. ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండకుండా. అంటే ఒక విపరీతమైన ధోరణి ప్రదర్శించింది. అవునండి. తను ఒకటి హర్ష, సహజంగా కాదు హర్ష, ఏ ఇంట్లో అయినా ఒక వయసుకు వచ్చినటువంటి అమ్మాయి లేకుంటే పెళ్లిడికి వచ్చినటువంటి అమ్మాయి ఉంది అంటే థర్డ్ పర్సన్ ఎవరైనా స్ట్రేంజర్ గా వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. కానీ ఏం లేకుండా మీరు అమ్మాయిని ఆమెతో పాటు వదిలేయటం, ఆమెతో పాటు మీరు సినిమాలకి షికార్లకి తిప్పటం, ఆ ఫోటోలు ఇవాళ తెర మీదకి వస్తుంటే చూస్తుంటే నిజంగా షాకింగ్. ఏ స్వామీజీ అయినా ఏదైనా సరే ఒక అరగంట 10 నిమిషాలు వెళ్ళటం, దండం పెట్టుకోవటం, ఇది కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ రోజుల వారీగా అంటే వీళ్ళు ఎంకరేజ్ ఎందుకు అనిపిస్తా ఉంది. లేదండి, ఇక్కడ ఉన్నంతసేపు పర్లేదు, బాగానే ఉంది, అంతా కొంచెం బాగానే ఉన్న పరిస్థితుల్లో అదే టైంలో సినిమాకి వెళ్దామని చెప్పంటూ సినిమాకి కూడా తీసుకెళ్తాం జరిగింది. ఆవిడికి కట్టు బొట్టు ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళు అలవాటు చేశారు. పోలీసులతో ఎలా మాట్లాడి ఏంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తుంటే ఇప్పుడు రీసెంట్ గా బట్టలు వేస్తుంది, ఇంతకుముందు అసలు బట్టలే వేసేది కదా. కాదు కదా హర్ష, బట్టలు వేయకుండా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేది మేమే, నేనే స్వయంగా ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను ఆమెని. అదే అలా ఉండేదాన్ని, మేము కొంచెం బట్టలు వేసి నలుగురిలో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పని కొంచెం అలా మేము మామూలుగా మార్చామన్నమాట. మాట్లాడి పోలీసుల మీదకి వెళ్తా ఉంటది. ఆమె విపరీతమైన ధోరణి ప్రదర్శిస్తుంది, మీరు గమనించారు. రెండవది, వర్షిణి ఒక వయసు వచ్చిన అమ్మాయి, ఇతనితో ఈ అఘోరిగా చెప్పబడే ఇతనితో ఈ సంబంధం ఎక్కువగా అవుతున్నప్పుడు, వికృత చేష్టలు ఈ అఘోరి చేస్తున్నప్పుడు మీరు అన్ని రోజులు ఎందుకు టాలరేట్ చేశారు, ఎందుకు ఎంకరేజ్ చేశారు? వెంటనే వీళ్ళిద్దరు కలవకుండా ఈమెను ఇంట్లో నుంచి పంపించేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఎందుకు నివారించలేకపోయారు? హలో హర్ష, వచ్చానండి. స్టేబుల్ గా ఉంచు, తిరుగుతా ఉంటే సిగ్నల్ పోతుంది. హర్ష నువ్వు దగ్గర కూర్చో. ఇప్పుడు నేను చెప్పింది వినిపించిందా? చెప్పండి. అఘోరి లేదా అఘోరా ఈ వర్షిణి మీ ఇంట్లో అన్ని రోజులు కలిసి ఉండటం, వీళ్ళిద్దరూ సాన్నిహిత్యంగా ఉండటం, అఘోరి వికృత చేష్టలు చేయటం, ఇవన్నీ గమనించిన మీరు అది డిటాచ్ చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేశారు, ఎందుకు ప్రోత్సహించారు, ఎందుకు నివారించలేకపోయారు అనేది అర్థం కావట్లేదు.
వెళ్ళిపో మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే ఈ రోజు వెళ్తా రేపు వెళ్తానంటూ ఇంకా వచ్చిన గెస్ట్ ని మరీ ఇబ్బంది పెట్టకూడదని చెప్పని ఒక ఇంటి ఒక అతిథి వస్తే మనం ఎలా చూసుకుంటాము అదే ఉద్దేశంతో పద్దాకా వెళ్ళిపో అన్నా కూడా వెళ్లకుండా ఈ రోజు వెళ్తా రేపు వెళ్తానంటూ అలా రోజులు గడిపించి అలా వారం రోజులు ఉండి వెళ్ళిందండి. అంతేనా? లేకపోతే ఆ అఘోరి మిమ్మల్ని ఏమన్నా బెదిరించి భయపెట్టి అట్లాంటివి ఏమన్నా చేసిందా? మా దగ్గర ఉన్నంతసేపు ఏం బెదిరింపులు ఏం లేదండి. ఇంకా చెప్పాలంటే బీరు మందు కూడా కొంచెం ఆవిడ డబ్బులతోనే తాగింది కానీ మా డబ్బులతో కూడా కాదు. ఇంకా మాకే డబ్బులేసి ఆ బీర్లు మందులు మా చేత తెప్పించేది. కానీ ఇక్కడ బీర్లు మందు తెచ్చించినప్పుడు ఒక అఘోరిగా ఒక స్వామిగా ఒక సనాతన ధర్మం పేరుతో అమ్మాయిల మీద అరాచకాలు ఆపాలని లేకుంటే హైందవ ధర్మాన్ని కాపాడాలని గోహత్యలు నివారించాలని ఇన్ని చెప్తున్నటువంటి అఘోరి మీరు బీర్లు మందు ఏ విధంగా తెచ్చిచ్చారు? ఏ చేతులతో తెచ్చిచ్చారు? మీరు ఏ స్వామీజీ అయినా ఇవాళ ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుందా? ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చి అఘోరి ఆ మాట అడిగినప్పుడు నేనైతే బయటికి వెళ్ళిపో, ఇక్కడి నుంచి నువ్వు మాట్లాడేది ఏంటి, చేసేది ఏంటి, ఒకదానికోటి పొంతం లేదు, ప్రశ్నించేది ఉండే. వాళ్ళు మాతాజీ నమ్మే నాకు తీర్థ మధ్యను నేను ఆహారం కూడా అంతగా పుచ్చుకోనని చెప్పని ఆవిడ చెప్పడం జరిగిందండి. అందుకే కదండి మేము ఆవిడని సపరేట్ గా పైన రూమ్ లో పెట్టింది. చికెన్ డైలీ తెప్పించుకొని తింటది అంటున్నారు కదా, ఆహారం తినకపోవడం ఇక్కడ. నాన్ వెజ్ మాత్రం ఖచ్చితంగా తినద్దండి రెడీ. కానీ ఇవాళ ఆమెను మీరు గాడిలో పెట్టాలనుకున్నారు, లేకుంటే ఆమెకు హెల్ప్ చేయాలనుకున్నారు. తీరా సీన్ కట్ చేస్తే ఇవాళ మీ ఇంట్లో ఉన్నట్టు అమ్మాయినే ఆమె వసం చేసుకున్నటువంటి పరిస్థితి కదా. మీకు ఒకసారి లేడీ గారిని కొట్టిన సీన్ ఉంది కదండి, అలా తణుకులో మా చెల్లితో అసభ్యంగా బిహేవ్ చేస్తేనే మేము కొట్టింది అక్కడ. అలా తణుకులో మా చెల్లి ఆల్రెడీ దాడి కూడా చేశారు. మీకు ఒక వీడియో వచ్చింది కదండి, అది మా అన్నయ్య చేసింది అది. ఓకే, ఏది గతంలో జరిగినటువంటి దాడి? అవునండి, ఇంటి దగ్గర జరిగినటువంటి దాడి మీ ఇంట్లోదే. ఇక్కడ కూడా మంగళగిరిలో కూడా మేము రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి కొట్టడం జరిగింది. ఇలానే అల్లరి చేస్తుంటే మరీను మీద పడిపోయి బొగ్గలు కొరగడం ఇలా చేస్తుంటే. కాదు మీద పడి బొగ్గలు కొరగటం, ఈ వికృత చేష్టలు చేస్తున్నప్పుడే ఆమె పరిస్థితి, సైకలాజికల్ సిచ్యువేషన్ మీకు అర్థమై ఉండి ఈమెను బయటికి దొబ్బేయాల్సింది కదా, ఎందుకు అట్లా టాలరేట్ చేశారనేది అర్థం కావట్లా. మేము వెళ్ళిపోమని అంటున్నామండి బాబు, మేము వెళ్లకుండా ఆడే ఉండి మళ్ళీ ఆవిడ బయటికి వెళ్తే ఎక్కడ నానా రచ్చ యుద్ధం ఏంటని చూస్తున్నా. ఏమండి సార్ కోటయ్య గారు చెప్పండి. ఆమె చూసుకుంటే ఆమె వెళ్ళిపోయిన మాసం రోజు మేము చూసుకుంటే నా పెళ్లి నిమిత్తం నా పెళ్లి సమయంలో మా అత్తగా పెట్టిన 30 అవస ఉంగరం. చెప్పాలనుకుంటున్నాడు ఆయనకి బాగాలేదండి. చెప్పని ఒకసారి నాన్నతో మాట్లాడి ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తా. మాట్లాడి సో ఇప్పుడు దాకా విన్నాం సార్, హర్ష మాట్లాడింది విన్నాం. ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా సినారియో చూసిన తర్వాత ఇప్పుడు అసలు ఎక్కడ కాంట్రడిక్టరీ అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమో పెళ్లి అప్పుడు పెట్టినట్టు నగలు అంటే నగలు గీగలు ఏమైనా తీసుకుని వెళ్ళిపోయినట్టుగా ఏమైనా. ఇప్పుడు ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్ గా ఉన్న అంశాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, ఇంట్లో అన్ని రోజులు స్టే చేయటం నంబర్ 1. నంబర్ 2, ఆ స్టే చేసిన అన్ని రోజులు చికెను అదే ఎన్వి లేదా మందు తాగటం. మూడోది వికృత చేష్టలు వర్షిణి అమ్మాయితో చేయటం లేదా ఈ హర్ష విష్ణు వాళ్ళతో చేయటం. ఇవన్నీ ఒక పిచ్చి చేష్టలుగా చేస్తున్నప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేసి ఇంట్లో ఎందుకు ఉంచవలసి వచ్చింది నంబర్ 1. నంబర్ 2, ఆమె అఘోరీగా చెప్పబడుతున్న ఆమె ఇటువంటి చేష్టలు చేస్తున్నప్పుడు వీళ్ళు వెంటనే తరిమేసి బయటకు దొబ్బేయకుండా ఇన్ని రోజులు ఎందుకు ఉంచారు? మానసిక స్థితి సరిగా లేదా, లేకపోతే ఇంకొకటి అనుకొని ఎంకరేజ్ చేయకూడదు కదా, ఎందుకు ఎంకరేజ్ చేశారు? మూడోది, ఆమె ఏమన్నా అఘోరి వీళ్ళని భయపెట్టి ఇదేమన్నా చేసిందా అంటే కాదు అని అంటున్నాడు. కానప్పుడు ఎవరైనా ఒక ఇంట్లో అఘోరి వస్తే వయసు వచ్చిన ఏజ్లో 23 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని వాళ్ళిద్దరు ఇంటరాక్షన్ అయ్యేటట్టుగా అవుతూ ఉన్నప్పుడు వీళ్ళ కళ్ళెదురు వేలింట్లో వీళ్ళు దాన్ని వెంటనే కట్ చేసి ఆమెను ఎందుకు పంపించలేకపోయారు అనేది ఇప్పటికీ నాకు ప్రశ్నగానే మిగిలింది. లేదా ఇప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి మాట్లాడుతూ ఉంటే అంటే వాళ్ళ తండ్రి ఏదో చెప్పదలుచుకున్నాడు, అంటే నాకు గోల్డ్ ఉంగరం అని అంటున్నాడు. అంటే ఈమె ఈ అఘోరిగా చెప్పబడుతున్నా వీళ్ళ ఇంట్లో ఏమన్నా దోసుకెళ్ళింది లేదా వర్షిణిని తీసుకెళ్ళిందా లేదా ఈ అఘోరి వీళ్ళింటి వాళ్ళకి ఇంకేమన్నా హెల్ప్ చేసిందా? కొన్ని మాటలు మనకు అట్లా కూడా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆమె పైసలు ఇచ్చింది, ఏదో పెద్ద అమౌంట్ ఇచ్చింది, అది ఇచ్చింది, ఈ అమ్మాయికి ఏదో చెప్తా ఉన్నారు. అంటే ఆమె ద్వారా వీళ్ళు లబ్ధి పొందటం వల్ల అన్ని రోజులు ఓపికగా ఉన్నారా? లేదు అంటే ఒక సామాన్య కుటుంబంలో
ఒక 28 సంవత్సరాల అమ్మాయి అఘోరి లాంటి వాళ్ళకి దగ్గర అవుతున్నప్పుడు వెంటనే ఎవరు టాలరేట్ చేయరు, సహించారు. పైగా ఇంకోటి ఏంటంటే ఒక న్యూడ్గా ఉన్నటువంటి మహిళ జిగుప్సాకరంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎవరు టాలరేట్ చేసే పరిస్థితి ఉంటే పైగా దగ్గరికి కూడా వెళ్ళడానికి భయపడతారు ఇంట్లో పిల్లలు. అదొక ఎత్తు. రెండో ఎత్తు, ఈ అబ్బాయిల మీద పడి ఇట్లా వెకిలి చేష్టలు చేస్తా ఉన్నప్పుడు అన్ని రోజులు అసలు ఇంట్లో పెట్టి ఉంచి టాలరేట్ చేయాల్సిన అవసరం ఏంది? ముందు లేకపోతే ఎన్వి తీసుకొచ్చి ఫుడ్ పెట్టి మేపవలసిన అవసరం ఏంటి? ఇతనేమంటున్నాడు, ఒకసారి వచ్చింది జరిగింది కొట్టాము వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది మళ్ళీ రెండోసారి ఎందుకు అంటే వేర్ వెంట్ రాంగ్ అంటే ఎక్కడ లోపం ఉంది? ఈ కుటుంబంలో వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే, సహకరించకపోతే, టాలరేట్ చేయకపోతే, విసిరి బయటికి దొబ్బేస్తే ఎట్లా ఇంట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది? వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ సహకారం లేకుండా ఆ అఘోరి అనే ఆమె ఇంట్లో దొరబడి బలవంతంగా ఉందా ఏం చెప్పే మాటలు అట్లా అనిపించట్లేదు. ఫోర్స్ఫుల్ గా అయితే ఆమె ఉండలేదు. వీళ్ళు అలో చేశారు కాబట్టి ఉంది. ఎందుకు అలో చేయవలసి వచ్చింది అంటే మొదట్లో అలో చేశారు, మరోవైపు వీళ్ళ పేరెంట్స్ కూడా తిరిగినటువంటి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ తో పాటు దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి. ఈ మధ్య ఫోటోలు బయటకు వచ్చినాయి. అఘోరి అను ఈ వర్షిని ఇద్దరు కలిసి లవ్ సింబల్ పెట్టుకొని ఫోటో తీసుకున్నారు. అది కూడా వాళ్ళకి తెలుసు. ఈ శాస్త్రలు జరుగుతున్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆ ఏరియాలో ఉండనివ్వకుండా చేయాల్సిన బాధ్యత లేదా? రెండోది, వీళ్ళ భయపడి అఘోరి కదా ఏమన్నా చేస్తుందని భయపడితే వేరే వాళ్ళ సహకారం ఎందుకు తీసుకోలేదు? పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని ఇట్లా ఉంది సిచ్యువేషన్, వికృత శాస్త్రలు భరించలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించండి అని వీళ్ళు ఎందుకు కోరలేదు అనేది ఇప్పటికీ అనుమానాస్పదంగా నాకు అనిపిస్తుంది. వీళ్ళ అంశం పక్కన పెడితే ఇవాళ ఆమె వర్షిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక తల్లిగా నేను తల్లి కూతుళ్ళ మధ్య బంధం అని, లేదంటే గురు శిష్యులు శిష్యరీకం చేస్తుంది నాతో పాటు అంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక రకంగా చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరు ఉన్నారా, లేదంటే వీళ్ళు అంటున్నారు తాళి కట్టేసారు ఆల్రెడీ, ఆ పుస్తకాలు కూడా చెన్నై నుంచి తీసుకొచ్చారని కూడా చెప్తున్నటువంటి. ఇప్పుడు వీళ్ళు చెప్పేదానికి, అఘోరి చెప్పేదానికి, అఘోరి వర్షిని చేసేదానికి ఒకదానికొకటి లింకు గాని సింకు గాని పొంతన గాని లేకుండా ఉన్నాయి. అంటే మానసిక స్థితి సరిగా లేకపోయినా పోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే ఆ అఘోరి విషయం మనకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. వీళ్ళు ఎందుకు అన్ని రోజులు ఇంతవరకు వచ్చేదాకా సిచ్యువేషన్ ఎందుకు టాలరేట్ చేసి ఉన్నారో, ఎందుకు అరికట్టలేకపోయారో, ఎక్కడ లాలోచి జరిగింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది వీళ్ళకి, లేదా ఎక్కడ లాభం జరిగింది, ఎక్కడ నష్టం జరిగింది అనేది మనం ఆలోచన చేయాల్సిన క్వశ్చన్ మార్క్ గానీ ఇప్పటికీ మిగిలిపోయింది. లేదా అంత అమ్మాయిని అఘోరితో దగ్గరికి రానివ్వడం ఏంటి? ఏ ఫ్యామిలీ అన్నట్లా రాణిస్తారా? అసలు ఎక్కడ వీళ్ళు అంటున్నారు మందు పెట్టారు, లేదంటే కనుక వశీకరణం చేసుకున్నాడు, పూజలు చేశాడు. అవునండి, అఘోరిని చూస్తేనే ఎవరైనా భయపడతారు. భయపడుతున్న అఘోరాకి ఇంట్లోకి వచ్చి అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి మందు పెడుతుంటే చూస్తూ ఏ కుటుంబం అయినా ఊరుకుంటుంది? అసలు అక్కడ వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటేనే ఊరుకారు కదా, సహించరు కదా. మరి ఈ కుటుంబం ఎందుకు ఆ విధంగా అవకాశం అఘోరికి ఇచ్చారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. రెండోది, వీళ్ళు చెప్పే దాంట్లో పైసలు అన్ని ఆమె ఇచ్చిందని చెప్తున్నారు. మూడోది, వాళ్ళ నాన్న వచ్చి చెప్పబోతున్నాడు నా ఉంగరాలు ఏదో బంగారం ఏదో ఆమె తీసుకెళ్ళిందా వచ్చింది అవి కూడా తెలియదు. ఇవన్నీ కొద్దిగా అంటే క్లారిటీ లేకుండా కొద్దిగా అటు ఇటు అనుమానాస్పదమైన అంశాలుగా మనకు కనిపిస్తాయి. ఒక అఘోరిగా ఉండి ఒక సనాతన ధర్మం పేరు చెప్పుకొని వీళ్ళింట్లోనే కూర్చొని మందు తాగటం, బీర్లు తెప్పించుకోవటం, బీర్లు తాగటం, ఆఖరికి కొన్ని సందర్భాల్లో వేరే ఇంటర్వ్యూలో నేను చూడటం కండం ప్యాకెట్లు కూడా తెప్పించారు. అంటే ఏం చేయాలనుకుంది, ఏం చేసిందో కూడా అర్థం కాదు. అసలు రియల్ గా అఘోరి అంటే ఎవరు, వాళ్ళ ప్రిన్సిపుల్, సిద్ధాంతం, ఆశయం, లక్ష్యం, ధ్యాస, శ్వాస ఏముంటది? ఇదైతే ఉండదని అయితే ఖచ్చితంగా చెప్పగలను నేను. వేరే ఏముంటది అనేది సెకండరీ. ఇట్లా అయితే అఘోరీలు ఉంటారా భారతదేశంలో? ఉండరు అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ సో కాల్డ్ అఘోరీ. కానీ ఇక్కడ మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు సర్టిఫికెట్ వచ్చింది. ఆ సర్టిఫికెట్ ఉన్న దాని ప్రకారం ఈమె ట్రాన్స్జెండర్. ఇది క్లియర్. ఎప్పటి నుంచో శ్రీనివాస్ గా ఉన్నటువంటి అతను ట్రాన్స్జెండర్ గా అవతారం ఎత్తాడు. 2024లో ట్రాన్స్జెండర్ మారినట్టు మనకు వార్త వస్తుంది. ఈ అంశం ప్రకారం చూస్తే ఇండోర్ లో 2024లో ఇతను ట్రాన్స్జెండర్ అవతారంగా ఇది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా చీఫ్ ప్లాస్టిక్ సర్జన్ అశ్విని దాస్ అనే అతను ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బండారి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఈయన క్లియర్ గా చేసుకున్నటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ అఘోరి శివ్ విష్ణు బ్రహ్మ, ఈ 3 పేర్లతో ఉన్నటువంటి ఆమె ఈజ్ అండర్గోన్ జెండర్ reassessment surgery on 8/7/2024 under care of gender reassessment surgeon Dr. Ashwini Das in VHRC Vijayanagar Indore. This is to state that according to patient, Lord Shiva in his dream has ordered him to lose his masculine organ and reappear in female organ Mata Rupam for Sanatana Dharma Raksha and for the world. Under his vision, Shiv Vishnu Brahma has submitted for penile and testicular removal and labioplasty and breast implant.
ఎట్లా చూడాలి? అంటే సనాతన ధర్మం కోసం మాత రూపంలో మారాల్సినటువంటి అవసరం ఇతనికి ఏమొచ్చింది? ఓకే, సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఏంటి, నంబర్ 1. నంబర్ 2, ట్రాన్స్జెండర్గా మారాలని శివుడు ఆదేశించారు, ఈమె మారింది, అది పక్కన పెడదాం. కానీ ఆమె చెప్పిన దానికి ఈమె చేస్తున్న దానికి ఎక్కడ సింకు లేదనేదే నాకు ఇప్పటికే అర్థం కాని అంశం. ఇది ఎక్కడ సనాతన ధర్మం అండి? ట్రాన్స్జెండర్గా మారింది పర్వాలే, మీరు అన్నట్టు ఇంతకు ముందు లెస్బియన్ అన్నారు, ఏదన్నా కానివ్వండి. ఈ అమ్మాయిల్ని నా క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు సమాజం మీద వదిలేస్తే ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఓన్లీ దిస్ వర్షిణి. ద క్వశ్చన్ బిఫోర్ అస్ ఈస్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి అమ్మాయిల్ని ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఎంతమందిని ఈ విధంగా ట్రాప్లోకి దించి తీసుకెళ్ళి ఉన్నారు, తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఇది ఒక పెద్ద రాకెట్ మాఫియా ఏమన్నా ఉందా దీని వెనక? ఈ నిజాలు కూడా ఈ సంఘటన తోటి బయటికి రావాల్సి, దాని మీద కూడా నాకు ప్రభుత్వాలు ఎందుకు రియాక్ట్ అవుతుంది ఇప్పుడు దాకా ఇట్లాంటి ఎపిసోడ్లు తెర మీదకి వస్తుంది. మరోవైపు ఈయన ఒక కొద్ది రోజుల క్రితం కనుక తీసుకుంటే ఇదే వర్షినితో నువ్వు ఇంట్లో నుంచి వచ్చేయాలని బెదిరింపు చేసినటువంటి ఒక ఆడియో కాల్ కూడా వైరల్ అయింది. మరొక అంశం ఏంటంటే, రాజేష్ నాథ్ అఘోరి ఎవరైతే అక్కడ హెడ్గా ఉన్నాడో ఆయన కూడా అమ్మాయిల వ్యవహారంతో కొంత ఇట్లాంటివి ఉన్నాయని చెప్పేసి ఆమె మీద కూడా ఆయన మీద కూడా ఇదే తరాలో లేడీ అఘోరి ఆరోపణలు చేసినటువంటి వ్యవహారం ఇవాళ తెర మీదకి వస్తున్నటువంటి అంశానికి రెండు పొంతం లేదు. మళ్ళీ అంటే ఆయన టార్గెట్గా ఆయన మీద బురద జల్లేందుకు దిశగా ఈమె అడుగులేసి ఇప్పుడు ఈమె కూడా సేమ్ అమ్మాయిలతోటే వ్యవహారం చేస్తున్నటువంటి. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇంకా తెలుగు రాష్ట్రాలు, ఇంకా వేరే రాష్ట్రాలు కానీ ఈ అఘోరిగా చెప్పబడుతున్న మానసిక స్థితి సరిగా లేని ఈ మేలా ఫీమేలా పక్కన పెడితే ఎంతమంది అమ్మాయిల్ని ఈ విధంగా ట్రాప్ చేశారు, ఎంతమందిని తీసుకెళ్లిన వాళ్ళని ఏం చేశారు, ఇది ఒక పెద్ద సమస్యగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. ఇట్లా ఎంత జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఇదన్నీ కూడా విశ్లేషణ, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నాకు. సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా మేము రిలేషన్ లో ఉన్నాము అనుకుంటా, మా బంధం తల్లి కూతుళ్ళ బంధం మాకు థ్రెట్ ఉంది, ఈ కుటుంబం నుంచి థ్రెట్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు తల్లి కూతుళ్ళ బంధం ఎట్లా ఉంటది, గురు శిష్యుల బంధం ఎట్లా ఉంటది, వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్న సోషల్ మీడియాలో ఫొటోస్ ఏమి సమాజానికి మెసేజ్ ఇస్తుంది, ఒకదానికొకటి లింకు పొంతన లేని వ్యవహారంగా ఇది కనిపిస్తా ఉంది. కానీ అమ్మాయి కూడా చెప్తుంది, నేను మేజర్ని, నాకు హక్కు ఉంది, నేను వెళ్ళిపోతా, నాకు ఇష్టాలు ఉంటాయి, నాకు అభిలాష ఉంటుంది, నా కోరికలు ఉంటాయి, నా ఇష్టం అంటుంది. దానికి ఎట్లా, దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అయితే ఈరోజు ఆ అమ్మాయి ఏజ్లో ఉన్న యువత ఏదో ఒక ప్రలోభాలకి లోనై, లేదా ఈ అఘోరిగా చెప్పబడుతున్న ఈమె ఇతడు ఏం ప్రలోభంతో ప్రభావితం చేశాడు అమ్మాయిని, అది భయపెట్టా, కన్విన్స్ చేశా, లేకపోతే సైకలాజికల్గా ఏమన్నా ట్యూన్ చేశా, ఇంకా ఏమన్నా ఆశ చూపించా, ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు. ఈ విధంగా చేసుకుండటం వల్ల సమాజానికి ఇటువంటి వాళ్ళు పెద్ద చీడ పురుగులు, దీనివల్ల ఎంతమంది అమ్మాయిలకైనా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఒక్క కేసులాగా కాకుండా టోటల్గా ఈ అఘోరి మీద ఎంతమంది అమ్మాయిలను ఏ విధంగా చేసింది అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపవలసిన అవసరం ఉంటుంది. ఇటువంటి మళ్ళీ జరగకుండా నివారించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అఘోరీలకి అమ్మాయిలకి ఏంటండి సంబంధం? ఏం సంబంధం? అఘోరీలు అమ్మాయిలను తీసుకెళ్ళి ఏమన్నా మారుస్తున్నారా? అంటే అఘోరిగా మారమని ఫోర్స్ చేస్తున్నారా, లేదా ట్రాన్స్జెండర్గా మారమని ఫోర్స్ చేస్తున్నారా, లేదా ఇంకేమన్నా ఏదైనా వేరే రకంగా ఏమన్నా చేస్తున్నారా? ఎందుకు మొత్తం వ్యవహారం అంతా బయటికి రావాలా? పూర్తి విచారణ దర్యాప్తు జరగాల. ఇంకొక మనిషికి ఇటువంటి సంఘటన జరగకూడదు. థ్యాంక్ యూ సార్. సో ఇది లేడీ అఘోరి విశ్వరూపం మనం చూస్తున్నాం. ఒక కుటుంబంలోకి అడుగు పెట్టినటువంటి లేడీ అఘోరి ఒక అమ్మాయిని లోపరుచుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఆమెను తీసుకొని తల్లి కూతుళ్ళ బంధం కింద, గురు శిష్యుల బంధం కింద అఘోరిగా దీక్ష ఇచ్చారని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ లేడీ అఘోరి చేస్తున్నటువంటి ఈ అరాచకాల పట్ల మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.